జీవిస్తున్నాం. మా వృత్తి యాచక వృత్తి, చేపలతో మందుల పెంపకం. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు అభివృద్ధి చెందాలంటే, మా మనుగడ సాగించాలంటే సమాజంలో వర్గీకరణ అనేది తప్పకుండా జరగాలి. వర్గీకరణ జరిగినట్టయితే మేమెంతో మాకంత, మేము ఎక్కువ ఏమీ కోరుకోవట్లేదు. మా కులానికి తగినట్టుగా మా కులస్తులు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా రిజర్వేషన్ అనేది కల్పించి తీరాలి. ప్రభుత్వం కూడా వన్ కమిషన్ మిశ్రా గారిని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. కాబట్టి వారు మా బాధలు, మా విన్నపాలు విన్నవించుకుంటారని మేము ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. మొత్తం 4 జిల్లాల నుంచి ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాల నుంచి కూడా మా ప్రజానీకం రావడం జరిగింది. ఈ 4 జిల్లాల నుంచి సుమారుగా 20,000 మంది నివసిస్తున్నాం. మా పూర్వీకుల నుంచి కథలు చెప్పడం, మాతుకులకి కథలు చెప్పడం, దాని ద్వారాగా వచ్చే పోషణతోటి మేము బతకడం జరుగుతుంది. చదువుకోవాలంటే గురుకుల పాఠశాలలో కూడా పరీక్షలు, పోటీ పరీక్షలు కూడా రాపించుకోవడానికి, పరీక్షలకి ఎలిజిబుల్ అవ్వాలంటే దానికి ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి కూడా స్థితి లేదు. మేము నిరక్షరాస్యులకి ఎక్కువ ఉన్నాం. 10 మందికి ఒకరు కూడా చదివినోళ్ళు లేరు. అందరూ యాచక వృత్తి, పందుల పెంపకం, చేపలు, ఈత చేపలు అనుకుంటూ గాడిదలు ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి వర్గీకరణ అనేది కంపల్సరీగా జరిగి తీరాలి. దాంట్లో మేము ఎక్కువేమీ కోరుకోవట్లేదు. మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత అనే నిరాశతోటే ఉన్నాం. ఈ డక్కల కులస్తులకి మాత్రానికి ప్రత్యేకంగా రాయితీలు కల్పించాలి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. షూరిటీ లేని రుణాలు కూడా మా ఊళ్ళో చిన్న వృత్తులు చేసుకోవడానికి షూరిటీ లేని రుణాలు ఇప్పించాలని కోరుకున్నాం. అంతేకాకుండా ఆర్డీఓ నుంచి కుల సర్టిఫికేట్ కాకుండా ఎంఆర్ఓ దాని నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మిశ్రా గారికి ఈ విషయాలు కూలంకషంగా మా దరఖాస్తు ఫారంలో నింపి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, సార్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 4 జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి కూడా మా రిప్రజెంటేటివ్స్ సార్కి ఇవ్వటం జరుగుతుంది. మొన్న ఏలూరులో కూడా జరిగింది. కాబట్టి ఇది గమనించి మీడియా మిత్రులు సహకరించవలసిందిగా కోరుకుంటూ జై డక్కలి, జై డక్కలి, జై డక్కలి, జై డక్కలి, జై డక్కలి, జై డక్కలి.